అసలు సోమవారం నాడు శివుడు గుళ్ళోకి వెళ్ళొద్దు, మా ఇంట్లో నియమం అది. శనివారం నాడు వెంకటేశ్వరం గుళ్ళోకి వెళ్ళొద్దు. సోమవారం నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళదాం, ఎవడో ఉండడు, ఆయన నేను తప్ప. అలాగే పెడతాం. దేవుడు కావాలంటే అంతే. ఈ రోజులు ఏమిటండి, ఏదో షెడ్యూల్ టైం టేబుల్ లాగా. పైగా ఆ రోజే పుణ్యం అనగానే ఇంకో రోజు వెళ్ళకూడదు. ఇంకా ఈ దరిద్రం వెనకాల వస్తుంది. ఇక్కడ దేవుడిని చూడడానికి ఓ రోజా? ఈ రోజు ఇష్టమా? ఇష్టాలు జీవుడికి ఉంటాయమ్మా, దేవుడికి ఎలా ఉంటాయమ్మా? అందరూ శనివారం అన్నప్పుడు శనివారం వ్యాపారం ఎక్కువైపోతుంది. అక్కడి నుంచి అవినీతి పెరుగుతుంది. దేవాలయాలు మొత్తం అవినీతిమయం కావడానికి ప్రసిద్ధ దేవాలయాలు మన పిచ్చి నమ్మకాలు కూడా కారణం. వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఏ రోజైనా మంచిదే, ఏ ముహూర్తమైనా మంచిదే. శనివారం నాడు వెళ్ళకండి, వీలైనంత వరకు. ఉన్నవాళ్ళు బాగుంటారు, సుఖంగా ఉంటారు. శనివారం చూస్తేనే పుణ్యం. దేవుడికి పుణ్యం ఏమిటండి, ఇష్టం ఏమిటండి? ఇష్టం అయిష్టం ఉంటే వాడు జీవుడు అవుతాడమ్మా, దేవుడు కాడు ఎప్పుడు కూడా. అందుకే నా మట్టుకు నేను లోకాన్నంతటిని నేను మార్చలేకపోవచ్చు, అయినా మాటల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. మీరు ఎంతమంది ఆచరించినా